విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 22న జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఎందరో సాధు సంతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సరిగ్గా ఈ సమయంలో తాము ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని కొందరు సాధువులు, వివిధ పీఠాల అధిపతులు ప్రకటించడం సంచలనం కలిగించింది. ఇలా హాజరు కాని ప్రముఖుల్లో 4 శంకర పీఠాల అధిపతులు కూడా ఉండడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు హాజరు కాబోమని ప్రకటించిన మతాధిపతులు సాధారణ సాధు సంతులు కాదు. సాక్షాత్తు ఆది శంకరాచార్య నెలకొల్పిన 4 మహోన్నత పీఠాలకు వాళ్ళు అధిపతులు. ఆది శంకరాచార్య స్వరూపాలుగా ఆధ్యాత్మిక గౌరవ మర్యాదలు పొందుతున్నవారు. అలాంటి వారు ఈ విధంగా ప్రకటించడం ఎందరికో ఆశ్చర్యం కలిగించింది. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి తాము హాజరు కాబోమని 4 శంకర పీఠాల అధిపతులు అంటున్నారు. తాము ప్రధాని మోదీకి వ్యతిరేకం కాదని వాళ్ళు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అదే సందర్భంలో తమ గైర్హాజరుకు కారణాలేంటో కూడా వివరించారు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం సనాతన ధర్మ సూత్రాలకు అనుగుణంగా జరగడం లేదని తెలిపారు. ధర్మ సూత్రాల ప్రకారం ఆలయ నిర్మాణం పూర్తయిన తరువాత మాత్రమే విగ్రహ ప్రతిష్టాపన జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉత్తరాఖండ్లోని జ్యోతిష్ పీఠాధిపతి అవిముక్తేశ్వరానంద ఈ విషయం తెలిపారు. మిగిలిన 3 పీఠాలు గుజరాత్లోని ద్వారకలో, ఒడిశాలోని పురిలో, కర్ణాటకలోని శృంగేరిలో ఉన్నాయి. ఆలయ నిర్మాణానికి మరో 2 ఏళ్ల సమయం పట్టనుంది. ఈలోగా హడావిడిగా విగ్రహ ప్రతిష్టాపన ఎందుకన్నది శంకర పీఠాధిపతుల వాదనగా ఉంది. అయోధ్య వివాదంలో గతంలో ఎన్నో సందర్భాల్లో వివిధ పీఠాల అధిపతులు ఆలయ నిర్మాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాంటి వారు ఇప్పుడు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. 1949లో డిసెంబర్ 22న అయోధ్యలోని వివాదాస్పద కట్టడంలో రాముడి విగ్రహం ప్రత్యక్షం కావడం, 1992లో వివాదాస్పద కట్టడం కూల్చివేత లాంటి సంఘటనలు కొన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో అప్పటికప్పుడు జరిగినవి కాబట్టి తాము వాటిని వ్యతిరేకించలేదని శంకర పీఠాల అధిపతులు అంటున్నారు. ఇప్పుడు మాత్రం అలాంటి అత్యవసర పరిస్థితి లేదు కాబట్టి విగ్రహ ప్రతిష్టాపనను ఆలయ నిర్మాణం పూర్తి కాకముందే హడావిడిగా చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పురిలోని గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా గతంలోనే ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అనేది గర్భగుడిలో సాధు సంతులు చేయాల్సిన పని. అలాంటి కార్యక్రమాన్ని గర్భగుడి వెలుపలి వేడుకగా చేయడం సరికాదన్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు హాజరు కావడం ఎంతవరకు సబబు అని కూడా ఆయన ప్రశ్నించారు.